అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏముంటుందంటే ఎక్స్ట్రాగా ఈరోజు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అయ్యారు, చదువు మీద ఫోకస్ తగ్గింది, ఆడితే గేమ్స్ ఆడతారు, లేకపోతే ఇవి చూస్తూ ఉంటారు. ఇంత తగ్గితే ఇంకేం చేయటం లేదు. కాబట్టి వాళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకొచ్చి లైన్లో పెట్టుకొని వాళ్ళు బాగా చదివితేనే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి సరైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుకునే వాతావరణం 100కి 100% ఉంటుంది. మీరు కావాలంటే ఒక 10-15 చుట్టుపక్కల ఉన్న వాటికి వెళ్ళరండి, అక్కడ పరిస్థితులు ఏంటో చూడండి, ఇక్కడ చూడండి. మిగతావన్నీ కామనే. ఇక్కడ ఓన్లీ స్పెషల్ ఏంటి అంటే మనకి ప్రజెంట్ ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఏంటి ప్రాబ్లం అంటే పిల్లలు ఫోకస్ తప్పారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అది నిజం. ఒక వాతావరణం అంటే ఇక్కడ మాకు డిసిప్లిన్ అంటే ఏం లేదు. ఒక 3 తీసేసాం. ఏంటంటే ఫోన్ తీసేసాం. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి, 3 ఏళ్ల తర్వాత ఉండేది 3 ఏళ్లే. 4th ఇయర్ నుంచి ప్లేస్మెంట్ కంపెనీలు వస్తాయి. మీరు ఏం నేర్చుకున్నా 3 ఏళ్లలో నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రయాణంలో మనకు అక్కర్లేదు, మనకి ఇబ్బంది కలిగించే వాటిని తీసేసాం. అంతే కదండి. డాక్టర్ గారు చెప్తారు నువ్వు పచ్చం చేయాలని. అంటే ఏంటి, నీ ప్రాబ్లం తీరాలంటే అక్కర్లేని తీసేస్తే నీకు ఆరోగ్యం బాగుపడుతుందని. ఇక్కడ కూడా ప్లేస్మెంట్ కోసమే అంతా వస్తారు కాబట్టి వాళ్ళు కంపెనీలో జాబ్తో సెటిల్ అవ్వాలి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇవన్నీ చేస్తే ఇది మనకు అడ్డం ఉన్నప్పుడు పక్కన పెట్టేసాం. మొబైల్ ఫోన్ ఎలా చేయము ఫస్ట్ ఇయర్ నుంచి. 2nd, 3rd ఇయర్లో కూడా ఏంటంటే అప్పుడు ఏదన్నా వాళ్ళు ఒక సర్టిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఓటీపీలు అట్లాంటి వచ్చినప్పుడు హెచ్ఓడి గారి పర్మిషన్ తీసుకొస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీకు ఇది ల్యాప్టాప్ కంపల్సరీగా కావాలి. డే 1 నుంచి కూడా ల్యాప్టాప్ కావాలి. ఆ ప్రిపరేషన్లో మీరు ఉండాలి. తర్వాత యూనిఫామ్ ఉంటుంది. దానివల్ల పేరెంట్స్కి బోల్డ్ డబ్బులు మిగులుతాయి. ఆడపిల్లల పేరెంట్స్ అయినా మగపిల్లల పేరెంట్స్ అయినా. ఎందుకంటే మా యూనిఫామ్ బాంబే డైకి చాలా మంచి క్వాలిటీ. నేను వేసుకున్న యూనిఫామే. కాకపోతే నేను బిజినెస్ స్కూల్ డీన్ కాబట్టి బిజినెస్ స్కూల్ వాళ్ళకి ఈ యూనిఫామ్ ఇచ్చారు. మా పిల్లలంతా ఈ కలర్లో ఉంటారు. ఇంజనీరింగ్ వాళ్ళంతా మీరు చూసుంటారు కదా, క్రీమ్ కలర్ షర్టును బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ ప్యాంట్ వేసుకొని ఉంటారు. కాబట్టి అవి ఎంత అవుతుందండి, 3000 అయిపోతుంది. కుట్టుకూలితో సహా 3000లో 2 జతలు వచ్చేస్తాయి. కాబట్టి ఫ్రైడే మాత్రము ఆ ఒక్కరోజే నార్మల్ డ్రెస్ వేసుకోవడానికి, అది కూడా మనం ఏదైనా స్పెషల్ డే రోజు గుడికి లేకపోతే మసీదుకి వెళ్ళేటప్పుడు ఎట్లా వేసుకుంటామో అట్లాంటి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రావాలి. అంతేగాని చించుకున్నవి మైసిపోయినవి వేసుకొని రానివ్వం. అది ఎందుకంటే మాకు అక్కడే పట్టుకుంటాం. ఐడి కార్డు లేకపోతే ఆపేస్తారు. కాబట్టి చదువుకునే వాళ్ళు చదువుకునేలాగా ఉండాలి. వేరే రకంగా ఉండాలంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి. కాబట్టి ఇది చదువుకోవడానికి మాత్రమే, నేర్చుకోవడానికి మాత్రమే వచ్చే ప్లేస్. కాబట్టి మేము దాన్ని చాలా క్లియర్గా. 3వది 2 వీలర్ ఎవరికి అలౌడ్ లేదు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు సజావుగా సాగి మనకి మంచి రిజల్ట్ రావాలి అంటే మనం సేఫ్గా ఉండాలి. ఈ 2 వీలర్స్ మీద రోడ్లు, హైవే నుంచి రావడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దెబ్బకుని ఏదైనా చేతికి కాలుకి దెబ్బ తగిలితే దానివల్ల మీకు చదువు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అది వద్దు అని చెప్తాము. వద్దు అంతే. 4 ఏళ్ళు ఎప్పుడు తీయడానికి లేదు. వస్తే బస్సులో రావటం లేకపోతే హాస్టల్లో ఉండటం. ఇది ఈ మూడింటిని మీరు కఠినమైన నిబంధనలు అంటారు ఏమని అనుకోండి. ఈ 3 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. అందరూ మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటంటే రోజు కాలేజీకి రావాల్సిందే. రోజు కాలేజీకి రాకపోతే ఈ సబ్జెక్ట్ మిగలటం అనేది జరిగేది కేవలం కారణం ఏంటంటే సబ్జెక్ట్ టఫ్ ఎందుకు అవుతుంది అంటే 2 రోజులు వస్తారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ ఇంకో 2 రోజులు వస్తారు, ఇంకో 1 రోజు మానేస్తారు. కాబట్టి మనం సినిమాకి వెళ్ళినప్పుడే అరగంట లేట్గా వెళ్ళి 2-3 సార్లు బయటకు వచ్చారనుకోండి, ఫోన్ వచ్చి సినిమానే అర్థం కాదు కదా, సబ్జెక్ట్ ఎట్లా అర్థమవుతుంది. కాబట్టి సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉండటానికి కేవలం కారణం ఏంటంటే మనం రోజు రెగ్యులర్గా నేర్చుకోకపోవటమే. ఇక్కడ వాళ్ళ ఎవాల్యుయేషన్ కూడా ఏంటంటే వాళ్ళు రేపు కాలేజీకి రావాలంటే కనీసం 2 నుంచి 2.5 గంటలు ఇంట్లో వర్క్ చేస్తేనే రేపు వస్తారు. ఎందుకంటే ఒక సెమిస్టర్లో 100 మార్కులు మేము ఎట్లా చేసామంటే ఒక 1.5 మంత్ అయిపోయినాక సెమిస్టర్ స్టార్ట్ అయినాక 45 మార్కులకి ఎగ్జామ్ పెడతాం. దాన్ని 15 మార్క్స్ కన్వర్ట్ చేస్తాం. ఫైనల్ ఎగ్జామ్స్ ముందు 1 మంత్ ముందు ఇంకొక టెస్ట్ పెడతాం. అది కూడా 45 మార్కులు, దాన్ని 15 మార్క్స్కి మొత్తం 30 మార్క్స్ అక్కడ అవుతుంది. ఫైనల్ ఎగ్జామ్ వచ్చి 100 మార్క్స్ పెడతాం, దాన్ని 40 మార్క్స్ పెడతాం, కన్వర్ట్ చేస్తాం. కాబట్టి ఇట్లా అవి కాకుండా సెమినార్స్, ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్టు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటారు. సీక్రెట్ ఏం లేదు ఇక్కడ. మన సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేస్తే అట్లా. ఎప్పుడైతే స్టూడెంట్ పూర్తి వర్క్లో ఆక్యుపై ఉన్నాడంటే
వాడికి మిగతా ఆలోచనలు రావు. కాలేజ్ నుంచి వచ్చేసాడు, ఖాళీ, ఎవరేం వర్క్ ఇవ్వలేదు, ఏం చేస్తాడండి? బయటికి పోవటము లేకపోతే ఇంకోటి చేస్తాడు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ సిస్టమ్ కూడా ఏంటంటే మన్నాడు రోజు కాలేజీ రావాలి అంటే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ 2 to 2.5 hours ఇంటి దగ్గర పని చేస్తేనే నెక్స్ట్ డేకి వాళ్ళు వచ్చి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ప్రధానమైన అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చే పేరెంట్స్ ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక్కొక్క ఫ్యామిలీలో 6-7 కనీసం ఉంటారు. చదివిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, చదవబోయే వాళ్ళ రిఫరెన్స్తోనే వస్తారు. ఎందుకంటే ఇది పేరెంట్స్కి కంప్లీట్ ఫేవరెట్. స్టార్టింగ్లో పిల్లలకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మొబైల్ ఉండదు కాబట్టి, యూనిఫామ్ ఉండదు కాబట్టి నచ్చకపోవచ్చు, 2-wheeler ఉండదు కాబట్టి ఇంకా నచ్చకపోవచ్చు. బాగా ట్రై చేస్తారు ఇది కాకుండా ఒక చోట చేద్దామని. బట్ సెకండ్ ఇయర్ నుంచి పిల్లలు, ఇది పిల్లల కాలేజీ యాక్చువల్గా. ఈరోజు ఇంత యాక్టివిటీ జరిగింది కదా, మొత్తం మానిటర్ చేసేది ఫ్యాకల్టీ ఎవరు కాదండి. నేను వచ్చి మైక్ మాట్లాడుతున్నాను అంతే. ఎగ్జామ్ అప్పుడు ఇన్విజిలేషన్ కొంతమంది ఫ్యాకల్టీ వస్తారు అంతే. మొత్తం ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చూసేది స్టూడెంట్సే. ఏ ఈవెంట్ జరిగినా స్టూడెంట్సే. అర్థమైందా? 15,000 మంది వచ్చే ఈవెంట్లు 2-3 జరుగుతాయి ఇక్కడ. అన్నీ కూడా కంప్లీట్గా చూసేది స్టూడెంట్సే. సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి బెస్ట్ కాలేజ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టమైన కాలేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఇది కదా నిజం, మనం ఇప్పటిదాకా ఇట్లా ఉన్నాము, ఇట్లా ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళకి కూడా సరదాగా యాక్టివిటీస్ ఉంటాయి. లీడర్షిప్ స్కిల్ అంటే ఒక పని చెప్తే దాన్ని ఎట్లా చేయాలని కూడా నేర్చుకుంటారు కాబట్టి అట్లా ఉంటుంది. సో ఇది వివరం. అలాగే బీబీఏ ఏఐ స్పెషలైజేషన్